జూన్ 3. నీ హృదయము సత్యాన్ని అనుసరించున్నట్లు చేయుము. ఇప్పుడు నీకు మరియు సత్యానికి మధ్య లేదా నీకు మరియు క్రీస్తుకు మధ్య ఎన్నడూ విడిపోని ఒక నూతన ఆత్మీయ ఐక్యత ఏర్పడి ఉన్నది. సారూప్యత అనేది ప్రేమకు పునాది. శరీరానుసారమైన హృదయానికి సత్యంతో ఎటువంటి పోలిక ఉండదు గనుక అది సత్యాన్ని ఇష్టపడలేదు. అలాంటప్పుడు లోక సంబంధమైన హృదయం పవిత్రమైన పరలోక సత్యాలను ప్రేమించడం ఎలా సాధ్యమవుతుంది? మనుషుల వివేకము వారి ఇష్టాలతో విభేదించినప్పుడు వారి తీర్పు మరియు చిత్తము అసమానంగా జత చేయబడినప్పుడు అది ఎంతో విచారకరం. మనస్సాక్షిలోని సత్యం హృదయంలోని దురాశలను గద్దిస్తూ ఉంటుంది. ఎప్పుడూ గొడవపడే భార్యాభర్తల్లా అవి కొంతకాలం పాటు కలిసి జీవించవచ్చు, కానీ మనస్సులోని అసంతృప్తి వల్ల అహష్వేరోషు రాజు వష్టి రాణిని వెళ్ళగొట్టినట్లుగా ఆ చిత్తం సత్యాన్ని వెంటనే వెళ్ళగొడుతుంది. ఆపై పాపం వైపు మొగ్గు చూపే తన హృదయాన్ని ఎదిరించని అబద్ధపు సూత్రాలను ఆశ్రయిస్తుంది. విచ్చలవిడితనం ఎక్కువైన ఈ రోజుల్లో ఇది అనేక మంది మనుషులను సత్యం నుండి దూరం చేసింది. ఎందుకంటే వారు ఒకే సమయంలో మనశ్శాంతితో పాపం చేస్తూ సరైన వివేకాన్ని కలిగి ఉండలేరు. కానీ సత్యం యొక్క శక్తి నీ మనస్సును నూతనపరచడం ద్వారా నిన్ను తన సొంత పోలికలోకి రూపాంతరపరిచి తనలాగే ఫలించేలా చేసినట్లయితే నీవు ఎన్నడూ దాని నుండి వేరు కాలేవు. ఇది జరగకూడదంటే నీలో దేవుని ఆత్మ నిర్మించిన నూతన స్వభావాన్ని నీవు వదులుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నీకు మరియు సత్యానికి మధ్య లేదా నీకు మరియు క్రీస్తుకు మధ్య ఎన్నడూ విడిపోని ఒక నూతన ఆత్మీయ ఐక్యత ఏర్పడి ఉన్నది. వివాహ బంధంతో పాటు ఒక గొప్ప శక్తి వస్తుంది. ఒకరినొకరు అంతగా తెలియని ఇద్దరు వ్యక్తులు ప్రేమతో వారి హృదయాలు ముడిపడి వివాహంలో ఏకమైన తరువాత ఒకరినొకరు ఆనందించడానికి తమ స్నేహితులను, తల్లిదండ్రులను సైతం విడిచిపెట్టగలరు. కానీ ఆత్మకు మరియు క్రీస్తుకు, ఆత్మకు మరియు సత్యానికి మధ్య జరిగే మర్మయుక్తమైన వివాహం వెంట అంతకంటే అత్యంత బలమైన శక్తి వస్తుంది. రక్షించబడక ముందు క్రీస్తు కొరకు లేదా ఆయన సత్యం కొరకు ఒక్క పైసా కూడా ఇవ్వడానికి ఇష్టపడని వ్యక్తి ఇప్పుడు పరిశుద్ధాత్మని రహస్య కార్యం వలన క్రీస్తుతో అల్లుకుపోయి ఆయనతో ఐక్యమవడం కొరకు సమస్త లోకాన్ని వెనుక వదిలివేయగలడు. నీ భార్య పిల్లలను నీవు అమితంగా ప్రేమిస్తున్నావు కదా, మరి వారిని వదిలి మరణించడానికి ఎలా సిద్ధపడ్డావు అని ఒక హింసకుడు ఒకసారి ఒక హతసాక్షిని ఎగతాళి చేస్తూ ప్రశ్నించాడు. అందుకు ఆ క్రైస్తవుడు ఇలా జవాబిచ్చాడు: అవును, నేను వారిని ఎంత ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నానంటే నా రాజు అయిన బ్రూన్విక్ డ్యూక్ ఆస్తిపాస్తులన్నింటినీ ఇచ్చినా సరే నా కుటుంబంలో ఎవరిని నేను వదులుకోను. కానీ నా క్రీస్తు నిమిత్తము, ఆయన సత్యము నిమిత్తము వారందరికీ ఇదే నా వీడ్కోలు.